ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కార్డ్స్ అండి. టేకు మంచాలు అందరికీ ఒకటి ఉండిద్దండి. మంచాలు కానీ సోఫాలు కానీ డైనింగ్ టేబుల్స్ కానీ అన్ని టేకు వాటితో చేయించుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉండిద్దండి. కానీ మీ సొంతంగా తయారు చేయించుకుంటే ₹1,00,000 అవుతుంది. బయట షాపులోకి వెళ్ళుకుంటే 30,000గా వచ్చేస్తుంది. మీకు డౌట్ వస్తుంది, ఇది అసలు టేకు మంచమేనా కాదా, మనం చేయించుకుంటే 1,00,000 అవుతుంది, ఇక్కడ 30,000కి ఎలా వస్తుంది? దానికి వివరణ ఇస్తానండి, ఎందుకు వస్తుంది అనేది. ఫర్నిచర్ ఎవరు తయారు చేయించుకోవాలనే దానికి ముందు చెప్తానండి. మీ దగ్గర డబ్బులు బాగా ఉండి, టైము చాలా ఉండి, మంచి మోడల్స్ డిజైన్ ఏదో మీ దగ్గర నాలెడ్జ్ ఉండి, మంచి వర్కర్ ఉండి, అవన్నీ ఈ ఫీచర్స్ అన్నీ ఉంటే మీ దగ్గర మీరు తయారు చేయించుకోవడం కరెక్ట్ అండి. అట్లా కాకుండా వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా సరే మీరు తయారు చేయించుకున్న వస్తువు సపోజ్ మోడల్ మీ దగ్గర సరైనది లేదు, బాగోదు. అట్లాగే సరైన వర్కర్ లేడు, బాగోదు. అట్లాగే మీకు టైం లేదు, వేస్ట్ అయిపోయింది. ఈ 5 ఫీచర్స్ ఉంటే మీరు తయారు చేయించుకోండి. ఈ 5 ఫీచర్స్ కనుక మీ దగ్గర లేకపోతే కనుక కొనుక్కోవటం బెస్ట్ అండి. 1,00,000 మంచం అని చెప్పా కదండి, తయారు చేయించుకుంటే ₹1,00,000 అవుతుంది, కొంటే 30,000కి మంచం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది ఈ వేరియేషన్ అనేది చెప్తానండి. ఇప్పుడు ఫుల్ టేక్ మంచం అనుకోండి, తల దగ్గర 40 అంగుళాలు ఉండిద్దండి హైటు. అంటే దాదాపుగా 3.5 అడుగులు 4 అడుగులు కర్ర కావాలి హైటు, 6 అడుగులు వెడల్పు. మనం ఏం చేస్తామంటే రెడీమేడ్గా మంచాలు తయారు చేసేవాళ్ళు 6 అంగుళాలు 7 అంగుళాలు చెక్కలు అమ్ముతారండి, రెడీమేడ్గా దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి అంటే తలుపుల్లోకి వీటిలోకి కట్ చేయంగా పీసులు వస్తాయి అన్నమాట. ఆ పీసులు ఏం చేస్తారంటే 6-7 ముక్కలు జాయింట్ కొట్టేస్తారు. అలాగే సైడ్ పట్టి ఉందనుకోండి, సైడ్ పట్టి ఒక్కొక్కళ్ళు సొంతంగా కొనుక్కునే వాళ్ళు 24 అంగుళాల కర్రలు 18 అంగుళాల కర్రలు జాయింట్ వేసుకుంటారు. అదే వీళ్ళు అనుకోండి 7 అంగుళాలు 9 అంగుళాల పీసులు 2 పీసులు 3 పీసులు జాయింట్ వేసుకుంటారు. మొత్తం ముక్కలు ఫస్ట్ అక్కడ కర్ర బాగా తగ్గిపోతుందండి. మీరు పెద్ద పెద్ద చెక్కలు కొంటే 6,000 అయ్యే కర్ర ఇలా పీసులు వెళ్ళ కొనటం వల్ల అడుగు 1,500కి అయిపోద్ది. 4 వంతులు చెక్క కర్ర రేటు తగ్గిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చేయించుకోవాలంటే ఆ వర్కర్ని పెడతారు. మంచం తయారు చేయడానికి వారం రోజుల పాటు ఒక అసిస్టెంట్ ఒక మేస్త్రి, మీకు 20,000 30,000 రూపాయలు కూలి అయిపోద్ది. ఆ తర్వాత దానికి రా మెటీరియల్ ఇవన్నీ అయిపోయేసరికి మీకు అన్ని కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి. అలాగే కర్ర కూడా కొనేటప్పుడు కూడా పెద్ద పెద్ద ఎప్పుడైతే మీరు కొంటారో దాంట్లో పీసులు కటింగ్ అయిపోయేసరికి వేస్ట్ అయిపోతుంది అనమాట. అలాగే పాలిష్, మీకు 1 లీటర్ కావాలి సపోజ్, పాలిష్ 2 లీటర్లు తెప్పిస్తారు. పాలిష్ మంచానికి ఇప్పించాలంటే 20,000 రూపాయలు అయింది. ఇక్కడ టేక్ రెడీమేడ్ చేసేవాళ్ళు ఒకళ్ళు చెక్కుడు పని పెడతారు, ఒకళ్ళు మంచం దిగేస్తారు, ఒకళ్ళు పాలిష్ పని పెడతారు. ఎవరి వర్క్ వాళ్ళే, అందరికి పీస్ వర్క్ ఉండిద్ది. అందువల్ల ఇక్కడ 10,000 రూపాయలతో మొత్తం లేబర్ వర్క్తో అయిపోయేది మీకు 40,000 అవుతుంది. రా మెటీరియల్ ఇక్కడ 15,000 రూపాయలు అయ్యే రా మెటీరియల్ మీకు 50,000 అవుతుంది. ఇట్లా తేడా వస్తూ ఉండిద్ది అనమాట. అందువల్ల మంచం కావాలనుకుంటే రెడీమేడ్ మంచం కొనుక్కోండి, బెస్టే. అయితే మీరు తయారు చేయించుకున్నంత 100% అనుకోండి, ఇది 80% ఉండిద్ది. అంత ఘోరంగా అయితే ఏం ఉండదు. అందుకని కొనుక్కోవడం కరెక్ట్.